దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపరించి మన ప్రభువుకు సన్నిధులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన సహాయం కోసం వందనాలు. నేటి లేఖన భాగంలో ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం మొదలు 46 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, ఉత్తర ప్రత్యుత్తర భాగం 41వ కీర్తన. అంశము అవివేకం. ఈరోజు మనము మన బ్రతుకుల్లో ఆలోచన చేస్తూ ఉంటే వివేకిగా ప్రవర్తించడానికి అవివేకిగా ప్రవర్తించడానికి ఉన్న వ్యత్యాసం మత్తయి సువార్త పాఠంలో మనం చూస్తున్నాం. గొర్రెలు ఎలా అయితే కుడి ప్రక్కన ఉన్న గొర్రెలు, ఎడమ ప్రక్కన ఉన్నటువంటి గొర్రెలు, వారిలో ఎవరికి ఆ కార్యాలు చేసే కనికర కార్యాలు చేస్తున్నారంటే దీనులైన వీరులు ఏ ఒక్కరికి చేసినా కూడా అది నాకు చేసినట్టే అని చెప్పి దేవుడు మాట్లాడుతున్న మనిషి కుమారుడు రానున్నటువంటి దేవుని ఆగమన కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు కనికర కార్యాలు చేయకుండా ఉంటే వారు కృప పొందుకోలేరు, వారు అవివేకులుగా ఉన్నారు అనే మాట ఇక్కడ వ్యక్తీకరింపబడుతుంది. వారికి ఏ మాటతో అక్కడ అభివర్ణించిన పరిస్థితి ఉందంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో శపింపబడిన వారులారా అనే మాట అక్కడ వారి కొరకు ఉపయోగించినటువంటి స్థితి ఉంది. వారు ఎలా అంటే శాపాన్ని కొని తెచ్చుకున్నారు. కనికర కార్యాలు చేయక ఎవరికైతే పరదేశులకు, ఎవరికైతే దీనులకు చూపించాల్సిన ప్రేమ వారు చూపించక వారు తెచ్చుకున్న విషయం ఏమిటి అంటే అది శాపాన్ని వారు తెచ్చుకున్నటువంటి స్థితి ఉంది. 41వ వచనం, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండువారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. మీరు అపవాదిని వెంబడించారు, మీరు అపవాది కార్యాలు చేశారు. మీరు ఎవరిని అంటే దేవుని వెంబడించాల్సినటువంటి మంచి ఎప్పటికప్పుడు నీలో ఉండి అది నిన్ను తడుతూ ఉన్నప్పటికీ కూడా నువ్వు చేసేది తప్పు అని తెలియజేస్తున్నప్పటికీ కూడా నువ్వేం చేస్తూ ఉన్నావంటే నువ్వు శరీర కార్యాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నువ్వు అవివేకిగా ప్రవర్తించావు. దాన్ని బట్టి నువ్వు ఏం చేస్తావు అంటే ఖచ్చితంగా అపవాదికి ఏర్పాటు చేయబడినటువంటి నిత్య నరకగ్నిలోనికి, నిత్య అగ్నిలోనికి నువ్వు వెళ్ళటానికి నిన్ను నీవు అర్హుడిగా చేసుకున్నావు. దేవుని కృప పొందుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారు ఎలా అయితే కుడివైపున ఉండి వారు కనికర కార్యాలు చేస్తూ వారు వివేకులుగా ప్రవర్తించారో, వారు జ్ఞానులుగా ప్రవర్తించారు. అవివేకిగా ఉన్న నువ్వేం చేస్తావు అంటే నువ్వు అజ్ఞానివయ్యావు. నువ్వేం చేస్తూ ఉన్నావంటే వాస్తవానికి ఆ నిత్య అగ్ని ఎవరి కోసం ఏర్పాటు చేయబడిందంటే అపవాది కోసం ఏర్పాటు చేయబడింది. సాతాను కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఆ నిత్యాగ్నిలోనికి నువ్వు వెళ్ళటానికి నిన్ను పాత్రుడిగా చేసుకున్నావు అనే మాట ఇక్కడ చాలా స్పష్టతరం చేస్తుంది. మీరు అడుగుతున్నారు దేవుణ్ణి కూడా, నువ్వెప్పుడు రోగివై ఉన్నావు, నువ్వెప్పుడు చెరసాలలో ఉన్నావు, మేము ఆ కార్యాలు నీకు అది జరుగుతున్నట్టుగా మేము అనుకోనలేదు అనేటువంటి ఆలోచనలు వారు చేస్తూ వారేంటంటే వారు ఎలాగునంటే ఇతరులను చూసే విధానంలో ఉన్నటువంటి దృక్పథం అనేది వారిలో దేవుని చూడాలి అనే మనస్సు, మనిషిలో దేవుని చూడాలి అనే మనస్సు వారికి లేకున్న కారణం చేత వారు ఏం చేస్తున్నారంటే వారికి లాభమైతేనే, వారికి స్వార్థపరులుగా వారు ఉన్నారు కనుక వారికి మేలైతేనే వారు అనుకుంటూనే వారికి చేసే విధానంలో ఉన్నటువంటి వారికి వారు మాత్రమే అనేటువంటి విధానంతో ప్రవర్తించేటువంటి స్థితిన కనికర కార్యాలు చేయలేదు. దాన్ని బట్టి వారు ఏమయ్యారంటే వారు అపవాదికి చోటిచ్చిన వారు అయ్యారు. ఇదిగో నువ్వెందుకు చేస్తున్నావు, నీకు దీనివల్ల ఏంటి లాభం, నువ్వెందుకు ఇది అనే ఆలోచనలు సాతానుడు పుట్టించి ఏం చేస్తాడంటే వేరుగా నువ్వు ప్రవర్తించడానికి కారణంగా నిన్ను తాను ప్రోత్సహించేటువంటి స్థితి చేస్తాడు. ఇక్కడ జరిగిన కార్యాలు కూడా అలాంటి కార్యాలే అనే సత్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాత లేఖన భాగం ఆదికాండం 6వ అధ్యాయంలో మనం గమనం చేస్తూ ఉంటే ఈ వచన భాగంలో స్పష్టంగా కొన్ని మాటలు ఒకే ఒక వచనం 5వ వచనం ఇక్కడ మాట్లాడబడుతుంది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తూ ఉంటే నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. నరుని మనస్సు ఎలాంటిది అంటే తాను ఎప్పుడు కూడా చెడ్డ స్థితులను ఇంకా స్పష్టంగా ఆలోచన చేస్తూ ఉంటే బాల్యం నుండి నరుని ఆలోచనలు చెడ్డవి అనేటువంటి మాట కూడా మనం చూడగలుగుతాం. ఆదికాండం 8వ అధ్యాయంలో మనం గమనం చేస్తూ ఉంటే 21వ వచనంలో ఈ మాట మనం చూస్తాము. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. ఇదిగో నరుని బుద్ధి చెడ్డది. అది ఎప్పటి నుంచి చెడ్డదంటే బాల్యం నుండి చెడ్డది. ఈ మాట ఇక్కడ స్పష్టతరం అవుతున్నటువంటి స్థితి మనం చూస్తూ ఉంటాం. మానవుని ఆలోచన, మానవుని స్థితి ఎలా ఉంటుంది అంటే దేవుడు అనేక మార్లు వాస్తవానికి మానవుని గద్దించే మనస్సు దేవుని మనస్సుగా ఉండి మనలో ఆ కార్యం జరుగుతూ ఉంటుంది. కానీ దాన్ని గుర్తుపట్టే స్థితిన
మానవుడు శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే ఆదికాండం 6:3 చూస్తూ ఉంటే, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, ఆయనను వారి దినములు 120 ఏండ్లగునెను. వారు ఎలా ఉన్నారంటే వారు నరమాత్రులై ఉన్నారంటే కింద ఫుట్ నోట్లో ఆ మాట మనం చూస్తూ ఉంటాం. శరీరులు, వారికి కలిగి ఉన్న శరీరం వారిని ఏం చేస్తుందంటే, నా ఆత్మ వారిలో ఉండి వారిని గద్దిస్తూ ఉన్నా కూడా శరీరం అనేది ఏం చేస్తుందంటే శరీర ఆశల కోసం, వాంఛల కోసం, కోరికల కోసం పాపం చేయటానికి నిన్ను ప్రోత్సహిస్తుంది. ఆ స్థితి వల్ల వారు ఏమవుతారంటే పాపంలో పడిపోతూ ఉంటారు. వివేకిగా ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే దేవుని ఆత్మ నిన్ను ఎలా అయితే గద్దిస్తూ ఉందో దానికి లోనైనటువంటి స్థితిలో ప్రవర్తిస్తావు. ఇదిగో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సందర్భం కూడా నోవాహును గురించినటువంటి మాటలు చెప్పబడి ఎలాగున ప్రక్షాళన జరిగించే స్థితి కొరకు నరుని చేష్టలు ఎలా ఉన్నాయో చెప్పటానికి ఈ వివరణ ఇవ్వబడింది. మానవుడు వివేకిగా ఉండేటువంటి తీరులో ఉండాలంటే దేవుణ్ణి ఎరిగిన జీవితం తనలో ఉండాలి. దేవుని ఆత్మ పదే పదే నిన్నేం చేస్తుంటే గద్దిస్తుంది. ఆ గద్దించే విధానంలో ఎన్నిసార్లు గద్దించినా మాట వినని వాడు హఠాత్తుగా పడిపోతాడు. అలాగే నరుడు ఎలా అంటే అదే విధానంలో పడిపోయేటువంటి తీరులో అవివేకి అయ్యాడు అనేటువంటి సత్యం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథంలో 41వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగంగా మనం చూస్తాం. ఈ 41వ కీర్తన మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ కీర్తనలో చాలా సత్యాలు మాట్లాడబడుతూ ఉన్నాయి. మొదటి వచనం చూస్తూ ఉంటే, బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలం ముందు యెహోవాని తప్పించును. ఇదిగో ఆపదలు అనేకులకు కలుగుతాయి. ఎవరికైనా ఆపద కలిగే పరిస్థితి వస్తుంది. ఎలాంటి పరిస్థితిలో అయినా ఆపద ఇటుగా వచ్చే పరిస్థితి ఉంటున్నా కూడా అది జరిగే పరిస్థితి అవుతుంది. కానీ నువ్వు తప్పింపబడాలంటే నువ్వు ఖచ్చితంగా బేదలను కటాక్షించేవాడుగా ఉండాలి. ఈ వచనాలు దావీదు మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడాడు. దీనిలో ప్రాముఖ్యమైనటువంటి వచనం 9వ వచనం, నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటికే తన మడమినెత్తును. ఈ మాట మనం ఇస్కరియోతు యోధాను గురించి మనం అభివర్ణిస్తూ ఈ మాటలు మాట్లాడతాం. 5వ వచనం, అయితే నా శత్రువులు నా విషయమే చెడ్డ మాటలు ఆడుచున్నారు, వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవునని చెప్పుకొనిచున్నారు. దావీదుకు వేదన కలిగి అస్వస్థత కలిగినటువంటి సందర్భంలో ఆయన్ను వేడుకున్నాడు. కానీ శత్రువులైన వారు దావీదు ఎప్పుడు చనిపోతాడని ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇక్కడ దావీదు అస్వస్థ ఉన్నటువంటి సత్యం ఎలాగను శత్రువుడికి తెలిసింది అంటే, ఉన్నవారిలో కూడా కొందరు ద్రోహులు ఉన్నారు. ఎవరైతే దావీదు మరణం అయితే పరిస్థితులు ఎలా మారతాయా, వారి గొప్పలు ఎలా అయితే వారు ఎదుగుదామా అని ఆలోచన చేస్తూనే శత్రువులకు సహకరించేవారు ఎక్కడున్నారంటే కోటలోనే ఉన్నారు, అంటే ఇశ్రాయేలు ప్రజల్లోనే ఉన్నారు. ఇలాంటి వారుగా ఉన్నటువంటి వారిని బట్టి ఆ సమాచారం వారికి అందిన వారు ఏం చేస్తున్నారంటే ఎప్పుడు చనిపోతాడా అని ఎదురు చూస్తున్నటువంటి స్థితిలో ఉన్నారు. అంటే ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మన వరకు కూడా ఇక్కడ ఇస్కరియోతు యోధ కూడా ఎక్కడి వాడంటే, ఇదిగో మీరు 12 మందిలో ఒకడు నా వాడు కాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ, నన్ను నమ్మి వెంబడిస్తున్నటువంటి మీలోనే ఒకడు నా వాడు కాడు అంటే, ఎలాగున సాతాను ప్రేరేపించే స్థితుల్లో తనను పట్టుకుంటుందో నాశనపుత్రుడు తప్ప మరి ఎవరు కూడా, నీవు నాకు ఇచ్చిన వారిలో ఎవరు కూడా నశించలేదని చెప్పి ప్రభువారు చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఈరోజు మనం ఎందుకు అలాగను వెళ్ళలేకపోతున్నామంటే కారణం ఒక్కటే, ఇక్కడ దేవుని ఆత్మ మనల్ని గద్దిస్తూ ఉన్న ఆ గద్దించే స్థితిని మనం అలక్ష్యపెడుతూ ఉంటే ఉన్నామంటే ఉన్నాం. యోధ కూడా అంతే. ఒక పరమ గురువు తన దగ్గర ఉన్నాడు, ఒక గొప్ప దేవుని కుమారుడు తన దగ్గర ఉన్నాడు. ఈ లోకంలో ఎవ్వరూ కానటువంటి ఒక చక్కని సంరక్షకుడైనటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన దగ్గర ఉన్నాడు. కానీ తన చెంత ఉన్నానంటే ఉన్నాను అన్నట్టున్నాడు. కానీ తన మనస్సు దేవుని మాటలు వినే తీరులో తాను ఈ లోక ఆధిపత్యం గురించి, ఈ లోక అధికారం గురించి, ఈ లోకంలో ఉన్నటువంటి స్థితి మీద శరీర ఇచ్చలకు ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని చిత్తాన్ని, దేవుడు అనుగ్రహించే కృపను, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని తాను కోల్పోయాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఇక్కడ వేరుపరిచే విధానాల్లో కూడా అంతవరకు కూడా ఆ గుంపు ఒకటే, అందరూ కూడా వెంబడించిన గుంపే, అందరూ క్రీస్తును అంగీకరించిన గుంపే, అందరూ క్రైస్తవులే. కానీ ఎలా అయితే కుడివైపున ఎడం వైపున అని మంచి చెడ్డలను వేరుపరిచే సమయం వచ్చినప్పుడు ఆ స్థితి తెలుస్తూ ఉంటుంది. ఎవరు వివేకులుగా ఉన్నారు, ఎవరు అవివేకులుగా ఉన్నారు, ఎవరు దేవుని చిత్తాన్ని
ఎరిగి దేవుని చిత్తాన్ని జరిగించిన వారుగా ఉన్నారో, దేవుని చిత్తానికి అవిధేయులైనటువంటి వారుగా ఉన్నారో ఆ సందర్భంలో మనకు తెలుస్తుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనికర కార్యాలు చేయటంలో, దేవుని గణపరచడంలో, అలాగే మన స్నేహితులు ఒకవేళ మనం ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నన్ను తనుటకు మడమనెత్తినవాడు నా విహితుడు, నాతో భోజనానికి కూర్చున్నవాడు. ఈ రోజుల్లో స్నేహితులు, ఇద్దరు స్నేహితులు చక్కగా ఉన్నటువంటి వారు ఒకవేళ శత్రువులు అయితే ఇక తనేంటో, తన బలమేంటో, తనకున్నటువంటి బలహీనత ఏంటో ఎవరికి తెలిసిపోయినా స్నేహితునికి చాలా బాగా తెలుస్తుంది. ఆ స్నేహితుడే కనుక శత్రువు అయితే ఇక నిన్ను కాపాడే విధానం ఉండే స్థితి బహు కష్టంగా ఉంటుంది. స్నేహితుడు ద్వేషించేవాడైతే పరిస్థితులు ఎలా దారుణంగా మారతాయో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉంటాడో, ఏం చేస్తాడో, ఎలా ప్రార్థించడానికి ఒంటరిగా ఉండే సమయం ఏంటో, ప్రజలతో ఉండే సమయం ఏంటో అన్నీ తెలిసిన శిష్యుడు ఈరోజు ఆయనను అప్పగించిన వాడయ్యాడు. ఈ విధానం ఎలా అంటే మన జీవితాల్లో కూడా మనము నమ్మేవారు, మన స్నేహితులు, మన బంధువులు, మన కుటుంబస్తులు మంచిలో మనము నిలబడినప్పుడు మనకు వారు ఏమవుతారంటే వారు శత్రువులు అవుతారు. కానీ మనము దేవుని చిత్తాన్ని ఎరిగిన విధానంలో నిలబడి దేవుని కోసం ముందుకు కొనసాగితే మనము ఇహలోకంలో కష్టాలు పడొచ్చేమో, ఇహలోకంలో ఇబ్బందులు పడొచ్చేమో, ఇహలోకంలో శ్రమలు అనుభవించవచ్చేమో, కానీ దేవుణ్ణి మనము చేరుకునే సందర్భాల్లో దేవుడు మనకు కృప ఇచ్చి ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చే యథార్థతలో మనము నిలబడిన దానికి ఆయన నిత్య నరకాగ్ని నుంచి మనల్ని తప్పించి మనల్ని సంరక్షించిన వాడవుతాడు. అలాగను మనం ఉండాలంటే మనము వివేకంతో ప్రవర్తిస్తూ దేవుని గణపరచడానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.